వెల్కమ్ టు వే టు మీడియా. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా విజయలక్ష్మి. మహిళా కమిషన్ సభ్యుల్లో శ్రీకాంతాచారి తల్లి చాగలేరమ్మ మనవరాలకి చోటు. సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు. రాష్ట్ర మహిళా కమిషన్ ను నియమిస్తూ సోమవారం సిఎస్ రామకృష్ణారావు గారు ఉత్తర్వులు జారీ చేశారు. చైర్పర్సన్ గా గద్వాల విజయలక్ష్మితో పాటు 6గురిని సభ్యులుగా నియమించారు. ఇందులో కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత, శశికళ యాదవ్ రెడ్డి, సదాలక్ష్మి, ఎన్ రాధాబాయి, ఉజ్మా అసాయి షకీరాలకు అవకాశం ఇచ్చారు. వీరు 5 ఏళ్ల పాటు పదవుల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే సభ్యులుగా తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేత, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మలను సభ్యులుగా నియమించడంతో పోరాట యోధులు, ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీంట్లో కూడా ఆశావాహుల్లో అసంతృప్తి. మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవిని చాలా మంది కాంగ్రెస్ మహిళా నేతలు ఆశించారు. పోస్టు తమకు ఇవ్వాలని టీపీసీసీ పార్టీ ముఖ్యులను కోరారు. అయితే పార్టీలో ఇటీవలే వచ్చిన గద్వాల విజయలక్ష్మిని నియమించడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సభ్యురాలుగా ఉండను శశికళ యాదవ్ రెడ్డి. శశికళ యాదవ్ రెడ్డి అనే ఆమె ఏదైనా చైర్పర్సన్ కోసం ఆమె ఆశించింది. ఆమెను తీసుకొచ్చి మహిళా కమిషన్ మెంబర్ గా ఇవ్వడంపై ఆమె పదవిని ఇవ్వడం సరికాదన్నారు. తనకి ఇచ్చిన పదవిని చేపట్టబోనని కూడా ఆమె మీడియాతో చెప్పారు. అయితే ఇప్పుడు శశికళ యాదవ్ రెడ్డి గారు ఇలా ఉంటే నెక్స్ట్ దీంట్లోనే చిట్యాల శ్వేత, చాకలైలమ్మ కుటుంబం నుంచి ఉన్నది చిట్యాల శ్వేత. చిట్యాల శ్వేత ఎవరు అంటే మనకి చాకలైలమ్మ వంశవృక్షం చూసుకుంటే చిట్యాల సోమయ్య ఐలమ్మ పెద్ద కొడుకిన చిట్యాల సోమయ్య. చిట్యాల సోమయ్యకి ఎంతమంది పిల్లలు? చిట్యాల సోమయ్య మల్లమ్మ దంపతులకు మొదటి కుమారుడు చిట్యాల లక్ష్మీ నరసయ్య, రెండో కుమారుడు చిట్యాల పిచ్చయ్య, మూడో కుమారుడు చిట్యాల రామచంద్రం. ఈ చిట్యాల రామచంద్రం చాకలైలమ్మ మూడో మనవడు, పెద్ద కొడుక్కి కొడుకు. అయితే ఇప్పుడు ఈ శ్వేత అనేట ఆమె ఆ ఇంటికి వచ్చిన కోడలు. ఎవరికి కోడలుగా వచ్చింది? ఐలమ్మ మనవడికి కోడలుగా వచ్చింది. ఆయన శ్వేత భర్త సంపత్, చిట్యాల సంపత్ రామచంద్రం కొడుకు. రామచంద్రం కొడుకుని వివాహం ఆడింది శ్వేత. రామచంద్రం సంతానం చూసుకుంటే రామచంద్రానికి కూతురు ఉపేంద్ర, ఇంకో కూతురు కవిత, ఇంకో కుమారుడు సంపత్, ఇంకో కుమారుడు గోపి. ఆయన కీర్తిశేషులైండు. సంపత్ ని వివాహం ఆడింది శ్వేత. అయితే ఈ కుటుంబ సభ్యులు కూడా ఈమె గురించి ఇలా చేస్తున్నారు. నకిలీ ఐలమ్మ మనవరాలు అని చెప్పేసి, అసలు ఐలమ్మ మనవరాలు అని చెప్పేసి ఈ ఫోటో కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. ఇంకో ఫోటో కూడా ఉంది, అది కూడా చూద్దాం. డిఎన్ఏ టెస్టుకు సిద్ధమా? చిట్యాల శ్వేత, మీరు నిజమైన ఐలమ్మ వారసులు అయితే డిఎన్ఏ టెస్టుకు సిద్ధమా? మీరు నకిలీ అయితే మీ పేరు చివర ఉన్న పెట్టుకున్న ఐలమ్మ పేరును తీసేయండి అని చెప్పేసి కూడా చిట్యాల సంధ్య, చాకలైలమ్మ రెండో మనవడు చిట్యాల పిచ్చయ్య గారి కూతురు ఆమెకు సవాల్ విసిరింది. థ్యాంక్ యూ సో మచ్. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం.